ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు. రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేయడంతో చంద్రబాబు A1, లోకేష్ A2గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళగిరిలో టీడీపీ ఆఫీస్కు వెళ్లి ఆఫీస్ ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు సిఐడి నోటీసులు అందజేసింది. ఐవీఆర్ ఫేక్ కాల్స్ కు సంబంధించి రేపు విచారణకు రావాలని సిఐడి బృందం ఆదేశించింది. చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమలులో లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతో బాబు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీది దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణు. పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం భూములు కొనుగోలు చేసిందన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు అసైన్డ్ భూములను లాక్కున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి నేత పవన్ కళ్యాణ్ సభకు జనం కరువయ్యారు. పొన్నూరులో ఏర్పాటు చేసిన సభను ప్రజలు లైట్ తీసుకున్నారు. సభా వేదిక చుట్టూ డివైడర్ మీద తప్ప రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. అమిత్ షా, చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో అమిత్ షా, చంద్రబాబు పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిన ఎన్నికల అధికారులు పట్టించుకోరా అని స్థానికులు ప్రశ్నించారు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగుతూ ఉన్న సమయంలో జనసేన నాయకులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. ఎన్నికల కేంద్రంగా బయట గాజు గ్లాస్ సింబల్ చూపిస్తూ జనసేన నాయకులు ప్రచారం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జనసేన నాయకులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు కోరారు. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ నేత బరి తెగించారు. గుంతకల్లు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం తండ్రి చిన్న బసప్ప చిప్పగిరి మండలం కోఆప్షన్ మెంబర్ సర్వర్ ఖాన్ కు వార్నింగ్ ఇచ్చారు. మైనార్టీ లీడర్ను అసభ్య పదజాలంతో దూషించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సూచనతో వైఎస్ఆర్సీపీ నేతలపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసుల వైఖరిపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చొక్కా విప్పి నిరసన తెలిపారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానందరెడ్డి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కొనుగోలుకు టీడీపీ నేతలు పంచుతున్న నగదును పట్టుకుని అప్పగించినా చర్యలు తీసుకోవటం లేదంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్నికల్లో పంచేందుకు తెలంగాణ నుంచి తెచ్చిన 30 లక్షల విలువైన భారీ మద్యం పట్టుబడింది. టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ ప్రధాన అనుచరుడు చేబ్రోల్ రాజుతో పాటు మరో 5 టీడీపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబ సభ్యుల ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఓవైపు సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి, మరోవైపు ఆమె సోదరుడు దినేష్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తిరుపతిలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సూచించిన విధంగా ఏపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చిందన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు ఎంపీ గురుమూర్తి. గుంటూరు జిల్లా తాడేపల్లి నొలకపేటలో మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న లక్ష్మీ పార్వతి, లోకేష్ రాకతోనే మంగళగిరిలో హత్యా రాజకీయాలు ప్రారంభమయ్యాయని మండిపడ్డారు. ల్యాండ్ యాక్ట్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో పలువురు అంగన్వాడీ వర్కర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గల్లంతయ్యాయి. దాదాపు 80 మంది ఓట్లు మిస్ అవడంతో ఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లారు సీఎం వైఎస్ జగన్ తరపు జనరల్ ఏజెంట్ ఈసీ దినేష్ రెడ్డి. ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ కు ధీటుగా అభివృద్ధి చేశారన్నారు ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ అధ్యక్షులు జస్టిస్ ఈశ్వరయ్య. సామాజిక న్యాయం అమలు చేసే వారికి మాత్రమే ప్రజల మద్దతు ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.
బాపట్ల జిల్లా మార్టూర్ మండలంలో పలు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎడం బాలాజీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ నూతన మేనిఫెస్టోను గురించి అందరికీ వివరించారు. మళ్లీ జగన్ అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. అనంతపురం జిల్లా సిఎస్ఐ చర్చి దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారం నిర్వహిస్తూ ఉండగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు గుమ్మనూరు నారాయణ ఒక్కసారిగా దూసుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలతో గుంపుగా పార్టీ జెండాలతో చర్చిలోకి వెళ్లారు. దీంతో క్రైస్తవులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకొని ఇరు పార్టీ నేతలను బయటకు పంపేశారు. అనకాపల్లి మాడుగులలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ రౌడీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనురాధ ఓటమి భయంతోనే సీఎం రమేష్ అల్లర్లు సృష్టించి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రశాంతంగా ఉండే మాడుగులలో అలజడి రేపుతున్న సీఎం రమేష్ కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు అనురాధ. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని పాయకరావుపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు అన్నారు. రాయవరం మండలంలో పలు గ్రామాల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి అందిస్తూ మరోసారి సంక్షేమ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఓటర్లను కోరారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. కురుపం ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పశ్రీవాణి సంక్షేమ ఫలాలు అందాలంటే మళ్లీ వైఎస్ఆర్సీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు పుష్పశ్రీవాణి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నాగాయలంక మండలంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రజాదరణను చూస్తూ ఉంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తుందని, తాను అవనిగడ్డలో గెలిచి తీరుతానని సింహాద్రి రమేష్ బాబు ధీమాను వ్యక్తం చేశారు. సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ జగన్ పాలన కొనసాగుతోందన్నారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పోచ బ్రహ్మానందరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ఓటర్లకు ఎమ్మెల్యే కాటసాని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాలో కొర్నేపాడు గ్రామంలో ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. అదే గ్రామంలో డప్పు మోగిచ్చి ఓటర్లను ఆకట్టుకున్నారు. ప్రచారానికి ముందు బాబు జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని అభివృద్ధి ఈ 5 ఏళ్లలో జరిగిందన్నారు పుప్పాల వాసుబాబు. మరోసారి వైఎస్ఆర్సీపీని భారీ మెజార్టీతో గెలిపించి అధికారం అందివ్వాలని ఓటర్లను కోరారు. గూడూరు పట్టణంలో సిఆర్ రెడ్డి కళ్యాణ మంటపంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఆర్సీ రెడ్డి పాల్గొన్నారు. సీఎంగా మళ్లీ వైఎస్ జగనే ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే ఉంటుందని గుర్తు చేశారు. ప్రస్తుతం వాలంటీర్లు వైఎస్ఆర్సీపీకి క్యాంపెయినర్లుగా చేయాలని కోరారు. కర్నూలు జిల్లా కొడమూరు పట్టణంలో ఎస్ఆర్టీ థియేటర్ యాజమాన్యం అద్దాగుల కళ్యాణ్ రామిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు కుర్ని సంఘ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. కొడుమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కొడుమూరులో ఆదిమూలపు సతీష్ గెలుపుకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూటమికి గట్టి షాక్ తగిలింది. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కిల్లాడి ప్రసాద్ సుమారు 2000 మంది అనుచరులతో వైఎస్ఆర్సీపీలో చేరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కట్టు సత్యనారాయణ కొత్తగా పార్టీలోకి చేరిన వారికి వైఎస్ఆర్సీపీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిర్పూర్, కాగజ్ నగర్, నిజామాబాద్ లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలు మభ్యపెడుతోందని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరగాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. బలహీన వర్గాల హక్కులను లాక్కోవటానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నిర్మల్లో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు రాహుల్ గాంధీ.
మహబూబాబాద్ లో సిపిఎం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ రక్షణ, భవిష్యత్తు, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం సిపిఎం పార్టీ పొత్తులో భాగస్వామ్యమై ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సహకరిస్తోందని తుమ్మల తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఫేక్ సర్క్యులర్ ను క్రియేట్ చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ ను ఒక రోజు పోలీస్ కస్టడీకి ఇచ్చింది నాంపల్లి కోర్టు. దీంతో విచారణ నిమిత్తం క్రిషాంక్ ను ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు పోలీసులు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో వాహనాలు తనిఖీలు చేయగా పట్టుబడ్డ సుమారు 3 లక్షల రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తున్న ఆంజనేయులు అనే వ్యాపారి సరైన పత్రాలు లేకుండా నగదు తీసుకొస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లాలో నడుస్తున్న కారు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి నారాయణ్ ఖేడ్ వైపుకు వెళుతూ ఉన్న కారు టెక్మల్ మండలం బోడ్మట్పల్లికి చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన కారులోని వ్యక్తులు బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. కేబుల్ బ్రిడ్జ్ పై మాదాపూర్ సిఐ గడ్డం మల్లేష్ బర్త్డే వేడుకలు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. బర్త్డే వేడుకల పేరిట కేబుల్ బ్రిడ్జ్ పై పార్టీలు చేసుకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కేబుల్ బ్రిడ్జ్ పై పార్టీలు చేస్తే 188 సెక్షన్ ప్రకారం శిక్షార్హులంటూ గతంలో సీఐ మల్లేష్ ప్రకటన చేయడం విశేషం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివప్రసాద్ కు కోపం వచ్చింది. హవేరీలో సావనూరుకు ప్రచారానికి వచ్చిన డీకే కారు దిగగానే ఓ కార్యకర్త అతన్ని గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నించాడు. దూరంగా వెళ్లాలన్నా పట్టించుకోకపోవడంతో డీకే అతనిపై చేయి చేసుకోవటం వైరల్ గా మారింది. పారిస్ ఒలింపిక్స్ కు ముందు స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు షాక్ ఇచ్చింది నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. డోప్ టెస్ట్ కోసం యూరిన్ శాంపిల్స్ ఇవ్వనందున పూనియాను నిరవధికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భవిష్యత్తులో మరే రెజ్లింగ్ ఈవెంట్ లో పాల్గొనకుండా సస్పెండ్ చేసింది యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఐపీఎల్లో ఇవాళ 2 మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లతో 90 వికెట్లను కోల్పోయి 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 70 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. అలాగే రాత్రి లక్నో సూపర్ జైంట్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడబోతున్నాయి. ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబుర్ను చెప్పింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 7న తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.